నగరంలో గత కొన్ని రోజులుగా గ్యాస్ పెట్రోల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. నగరంలోని మెజారిటీ గ్యాస్ స్టేషన్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు గ్యాస్ వస్తుందో, ఎప్పుడు బంకులు తెరుచుకుంటాయో తెలియని అయోమయ స్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సరఫరా వ్యవస్థలో తలెత్తిన అడ్డంకుల వల్ల సామాన్య ప్రజలు ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు గ్యాస్ వస్తుందో, ఎప్పుడు బంకులు తెరుచుకుంటాయో తెలియని అయోమయ స్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సరఫరా వ్యవస్థలో తలెత్తిన అడ్డంకుల వల్ల సామాన్య ప్రజలు ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నగర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల వరకు ఆటోలు నిత్యం ప్రయాణికులకు సేవలు అందిస్తుంటాయి. వీటిలో అత్యధికం ఎల్పీజీ, సిఎన్జీ గ్యాస్తో నడిచేవి. అయితే ప్రస్తుతం ఏ బంకుకు వెళ్లినా గ్యాస్ లేదు అనే సమాధానమే వినిపిస్తోంది. ఒక్కో డ్రైవర్ పదుల సంఖ్యలో బంకులు తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. కనీసం అధికారుల నుంచి గానీ, యాజమాన్యాల నుంచి గానీ సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనే విషయంలో స్పష్టమైన స్పందన రాకపోవడంతో ఆటో డ్రైవర్లలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంధనం దొరక్కపోవడంతో చాలా మంది డ్రైవర్లు తమ ఆటోలను రోడ్డు పక్కనే నిలిపివేస్తున్నారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో గ్యాస్కు బదులుగా పెట్రోల్తో వాహనాన్ని నడపడం తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని వారు వాపోతున్నారు. పెట్రోల్తో నడిపితే వచ్చే ఆదాయం అంతా ఇంధనానికే సరిపోతుందని, కుటుంబ పోషణ భారంగా మారుతుందని ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో ఈ కొరత వారిని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తోంది. బంకుల వద్ద పరిస్థితి రోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. గ్యాస్ వస్తుందనే ఆశతో వందలాది ఆటోలు కిలోమీటర్ల మేర బంకుల ముందు క్యూ కడుతున్నాయి. రాత్రింబవళ్లు అక్కడే నిరీక్షిస్తున్నా చివరకు నిరాశ ఎదురవుతోంది. పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇదే తరహా రద్దీ కనిపిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. రవాణా రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఈ అనిశ్చితి వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాయి. దీనికి ప్రభుత్వం, సంబంధిత చమురు సంస్థలు తక్షణమే స్పందించి ఈ సరఫరా సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. గ్యాస్ నిల్వలను పెంచి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయకపోతే రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అటు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, ఇటు డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.